హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీకాంత్. ఈరోజు మన డైలీ లైఫ్లో ఏంటంటే ఇలా ట్రిప్ వచ్చేసి సూర్యాపేటకి వెళ్తున్నా. అది ఎట్లా ఏందనేది నా జర్నీ నీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మన జర్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాం. అసలు రూట్ ఏంటంటే కరీంనగర్ నుంచి హుస్నాబాద్ నుంచి జనగాం నుంచి సూర్యాపేట మన రూట్ మనం వెళ్ళేది. ఇప్పుడు ప్రజెంట్ మన గుంజపడుగు నుంచి కరీంనగర్లో అయితే మంచి వాన పడుతుంది. కరీంనగర్కి అయితే రీచ్ అయినాం. వాషింగ్ చేసుకుండే బండి గలీజ్ ఉండే, చాయ్ తాగుదాం. మరి ఈ హుస్నాబాద్ రూట్లో అయితే ఒకసారి ఆయన, ఎందుకంటే వెదర్ మాత్రం కూల్గా ఉండే, కొంచెం రెస్ట్ బ్రేక్ ఉన్నట్టుంటుంది అని చెప్పి ఒకసారి దిగి అయితే మళ్ళీ స్టార్ట్. జనగాం అయితే ఎంట్రీ అయినాం మనం. జనగాం సిటీ ఇప్పుడే డెవలప్ అవుతుంది. మాకు మాత్రం బస్ స్టాండ్, జనగాం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి లిఫ్ట్ ఆడుకొని పోతారు, ఎందుకంటే బస్సులు పల్లెవేలు బస్సులు ఉంటాయి, బీభత్సంగా మంది ఉంటారు. అది పోదు 3 to 4 hours ఇక్కడ నుంచి జనగాం నుంచి సూర్యాపేట. అన్ని స్టాపులలో అవుతాయి బస్సు అయితే. కూర్చున్నాను మాత్రం మామూలుగా ఉండదు. జనగాం నుంచి సూర్యాపేటకు ఒకటే రూటు, హైవేనే, అది డబల్ రోడ్డు, తొందరనే వెళ్ళచ్చు, ఎంత ప్రాబ్లం. ఫైనల్లీ అయితే సూర్యాపేట రీచ్ అయినాం. చీకటి అయిపోయింది అంటే ఏం చూపించట్లేదు. మార్నింగ్ ఒకసారి సూర్యాపేట మొత్తం ఒకసారి చూపిస్తా, సిటీ ఎట్లుంటుంది ఏంటనేది ఒక చిన్న బ్లాగ్. ఇంటికైతే రీచ్ అయ్యాను. నా డాటర్ అయితే ఫుల్ హ్యాపీ. నేను నచ్చినందుకు తనతో ఆడుకొని డే కంప్లీట్ చేసుకున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.